నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది బాలరాముడు కొలువైన ఈ ఆలయంలో మంగళవారం అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు అంతకుముందు ప్రధాని మోదీ గర్భగుడిలో బాలరాముడికి హారతిచ్చి ప్రత్యేక పూజలు చేశారు రాయలసీమలో హార్టికల్చర్ పంటల సాగుకు సబ్సిడీలు మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ తో చేయూతనిచ్చే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు ఉద్యానవన పంటల ద్వారా రాయలసీమ రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళిక అమలుపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశంలో చర్చించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ పథకమైన పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై చర్చ జరిగింది రాయలసీమ ప్రకాశం జిల్లాలో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం కార్యాచరణ ఉన్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు అందరూ రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాట్లాడతారు కానీ బాధ్యతల గురించి ఎవరు మాట్లాడరు అని హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రేపటి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థిని కూర్మల శ్రీ కనకపుట్లమ్మను మంత్రి లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు ఈ మేరకు గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసానికి సదరు విద్యార్థినితో పాటు కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారు మంగళగిరి బిఆర్ నగర్ లోని మున్సిపల్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న శ్రీ కనకపుట్లమ్మ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన డిబేట్ క్విజ్ పోటీల్లో ప్రతిభ కనపరిచి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైంది తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం పంచమి తీర్థం ఈ రోజు జరిగింది ఈ రోజు మధ్యాహ్నం ధనుర్ లగ్నంలో 12:05 పంచమి తీర్థాన్ని టీటీడీ నిర్వహించింది పంచమి తీర్థం సమయంలో వేలాది మంది భక్తులు పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్లు అభివృద్ధి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలను చేతనందిస్తూ పారిశ్రామిక ప్రగతి సాధించడానికి నూతన నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు నూతన పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి
పెట్టుబడులు పెట్టే విధంగా ఇండస్ట్రియల్ పాలసీ మార్గం ఎంతో సుగమంగా ఉందని తెలిపారు. దేశ విదేశాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లోని పరిశ్రమలతో మిళితమయ్యి ఉత్పత్తిని పెంచే విధంగా కృషి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మన ఇండస్ట్రియల్ గ్రూప్స్ అందరికీ కూడా బెనిఫిట్ అయ్యేలా చేయడానికి మనం ఎక్సైజ్ చేద్దాం. అట్లీస్ట్ ఈ సమస్య అనేది తెలుసుకోవడానికి కూడా ఒక ప్రయత్నం చేద్దాం. అంటే ఎవ్రీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది నేను చెప్పను, బట్ ఫస్ట్ గ్లోబల్ ప్రాబ్లమ్స్ మనం అడ్రస్ చేయగలిగినా కూడా ఒక పాజిటివిటీ అనేది పబ్లిక్లో వస్తుందనేది మేము ప్రధానంగా నమ్ముతున్నాం. బట్ ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను రెడ్యూస్ చేయాలి. ప్రతి ఇష్యూ కూడా సీఎంగా దృష్టిలో తీసుకెళ్లాలంటే మేము బ్రిడ్జ్ కన్ఫామ్ అవుతాం. డెఫినెట్గా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాకు స్టేట్ లెవెల్ అసోసియేషన్స్ ఏదైతే లీడ్ చేస్తున్నారో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయితే మాత్రం ప్రధానంగా మీరు పెద్ద బాధ్యత తీసుకెళ్తే డెఫినెట్గా మేము అలైన్గా మేము ఆఫీసర్స్ని కానీ మనం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్లాల్సిన సమస్యలు కానీ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మీరు పెద్ద ఇండస్ట్రీస్గా చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా దృష్టిలో పెట్టాలి. సర్వీస్ ఇండస్ట్రీ ఉంది, లేదా హోటల్ ఇండస్ట్రీ ఉంది. హోటల్ ఇండస్ట్రీ టూరిజం వాళ్ళు ఇండస్ట్రీ స్టేటస్ కల్పించారు కాబట్టి టూరిజం వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది. బట్ అలాగే కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది, బట్ కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా స్టేటస్ ఇవ్వలేదు. సో దానికి పక్క జిల్లాలో ఏమైనా పాలసీ ఉందా, దాన్ని మనం ఏం చేయొచ్చు. సో ఇలాంటి ఎక్సైజ్ రెగ్యులర్గా మనం చేసుకోగలిగితే అట్లీస్ట్ విధి విధానం అయితే మనం ఫామ్ చేయొచ్చు. నేను అబ్జర్వ్ చేసిన 18 monthsలో ఏంటంటే తమిళనాడు చాలా ఎనామరస్ వర్క్ చేస్తుంది. వాళ్ళు ఎంత ప్రపంచం అంతా తిరిగి కొన్ని అసోసియేషన్ జర్మనీలో ఒక సిటీతో యూనివర్సిటీ సిస్టమ్ సిటీ కింద తీసుకున్నారు కోయంబత్తూరు వాళ్ళు. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది అంటే ఒక ఐడియా కెన్ యాక్చువల్లీ ఇంపాక్ట్ లాట్ ఆఫ్ పీపుల్. అది మీరు ఇవ్వాలి. మేము దాన్ని లాజికల్ కంప్లీషన్ తీసుకెళ్తామో లేదనేది మేము ఎక్సైజ్ చేయాలి. తీసుకొస్తే డెఫినెట్గా ఒక మంచి సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవుతుందనేది మా సీఎం గారు ఆలోచన, మా యువనాయకులు లోకేష్ గారు కూడా అదే విధానం. ఎందుకంటే ఎంఎస్ఎంఈస్ ఒక్కటే ఈజీగా మనం గ్రౌండ్ చేయగలుగుతాము. నిజంగా ఉన్న వాళ్ళు ఎలా ఎక్స్పాండ్ చేయగలుగుతారు. మేము కూడా ఇంటర్నేషనల్గా తిరిగేటప్పుడు కూడా మాకు లోకల్ పార్ట్నర్స్ అడుగుతున్నారు. నేను తిరిగేటప్పుడు జర్మనీలో ఒక అబ్బాయి వచ్చి మనకి ఇది ఆంధ్రప్రదేశ్లో లోకల్ పార్ట్నర్స్ వస్తే వాళ్ళు కొలాబరేట్ అయ్యి బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి తిరుచానూరుకు పంచమి సారను టీటీడీ బోర్డు చైర్మన్ ఈవో తీసుకొచ్చి సమర్పించారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల ముగింపు నాడు పంచమి తీర్థం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, ఆభరణాలు సారను స్వామివారు అమ్మవారికి పంపటం ఆనవాయితీ. ఈ సారే ఊరేగింపులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యులు, ఈవో, అదనపు ఈవో పాల్గొన్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద సారెకు హారతిలిచ్చి ఏనుగు అంబారిపై వైభవంగా తిరుచానూరు పనుపు మండపం వరకు సారె ఊరేగింపు జరిగింది. స్వామివారి నుంచి నగలతో పాటు పడి కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ రావిమాని చెట్టు దగ్గర హారతి కోసం వేచి ఉన్నాము. సో ఇదంతా కూడా ప్రతి సంవత్సరం కూడా చాలా సాంప్రదాయంగా జరిగే కార్యక్రమం. ఈ సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఓం నమో వెంకటేశ. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం రాత్రి గాయత్రి ర్యాంప్ను అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
కలెక్టర్ వెంట మైన్స్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన వివరాలు హైకోర్టుకు నివేదించడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు. గతంలో డీసెల్టేషన్ కోసం అనుమతులిచ్చి రద్దు చేసిన బోట్స్ మ్యాన్ సొసైటీలు ఇంకా జీవనాధారం కోసం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయా లేదా అని వివరాలు తెలుసుకోవడం జరిగింది. మనం అయితే క్యాన్సిల్ చేసాం మరి ఇక్కడ అది ఎక్కడ క్యాన్సిల్ ఇందులో ఇప్పుడు డీసెల్టేషన్ పాయింట్ లోపల కోఆర్డినేట్స్ లోపల తెచ్చి ఇక్కడ డంప్ చేస్తాం. సో ఇంతకు ముందు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మనకి డీసెల్టేషన్ 2 పాయింట్స్ దాంట్లో 25 సొసైటీస్ ఇచ్చాం. డీసెల్టేషన్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1 పాయింట్ గాయత్రి 1 అందులో 25 సొసైటీస్. దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ప్రకాశం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చిరంజీవి అన్నారు. ప్రకాశం జిల్లా మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఒంగోలులో యూనిటీ మార్చ్ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చిరంజీవి, మేరా భారత్ ప్రకాశం జిల్లా యువజనాధికారి మహేంద్రారెడ్డిలు జెండా ఊపి యూనిటీ మార్చ్ ను ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన మార్చ్ నెల్లూరు బస్టాండ్, రత్నమహల్ సెంటర్ మీదుగా సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని అంతా ఒక్కటి చేసిన వ్యక్తి పటేల్ అని అన్నారు. భారత ఫస్ట్ హోమ్ మినిస్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి శుభాకాంక్షలందరికీ. మీకు అందరూ తెలిసే ఉంటుంది, 1947 ముందు భారతదేశం ఏ విధంగా డిసింటిగ్రేట్ అయిపోయిందో, అంటే రకరకాలుగా విడిపోయింది. తర్వాత భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు అయితే మన భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో చేరలేదు. చేరనప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ భారతదేశంలో ఉన్న ఎవరైతే కలవకుండా ఉన్నారో ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా ఏకం చేయడం జరిగింది. అన్నీ కూడా ఇప్పుడున్న స్వతంత్ర భారతదేశంలో ఏదైతే మనం ఉంటున్నామో ఇదన్నీ కూడా అప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన వాళ్ళ కృషి వల్ల మనం ఇప్పుడు కూడా ఇంటిగ్రేటివ్ ఉంటున్నాము. అదేవిధంగా ఈ యూనిటీ అనేది మనకి ఈ భారతదేశంలో మనకి విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న భాషలు, ఇక మనకి భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తున్నామంటే ఖచ్చితంగా అది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వేసిన బాట ఇది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్న యువత అందరికీ దేశభక్తిని పెంచడం, అలాగే దేశాభివృద్ధిలో వాళ్ళని పాల్పడేటట్టు చేయటం, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ కలగలిగిన స్వతంత్ర భారతదేశాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశానికి చేసిన సేవలు అంటే దాదాపు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 526 సంస్థానాలని భారతదేశంలో మమేకం చేసి భారతదేశాన్ని అంతటినీ ఒక ఏకదాటి కిందకి తెచ్చిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కాబట్టి ఈ సందర్భంగా దేశం మొత్తం మీద దాదాపు 750 జిల్లాల్లో మనం ఈ డిస్టిక్ లెవెల్ పాదయాత్రలని నిర్వహించుకుంటూ యువతలో ఈ దేశభక్తిని, క్రీడా స్ఫూర్తిని, అలాగే యూనిటీ అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలియజేస్తూ లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుతూ యువతలో ఈ చైతన్యం తేవడానికి ఈ పాదయాత్ర చేస్తున్నాం. మినిమం మనం ఇక్కడ 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దాకా ఈ పాదయాత్ర నిర్వహించుకొని యువతలో కొద్ది ఫిట్నెస్ని పెంచుతూ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులు అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దుతారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కంకణం కట్టుకున్నట్లు మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, ఎమ్మెల్యే కార్యదర్శి వీరయ్యలు అన్నారు. పట్టణంలోని తడి చెత్త, పొడి చెత్తలను ఎప్పటికప్పుడు సేకరించి పరిసర ప్రాంతాలు సుందరంగా ఉంచడమే కాకుండా వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు హిందూపురం మున్సిపల్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందన్నారు. 15వ వార్షిక ప్రణాళికలో భాగంగా చెత్త సేకరణకు ప్రతి వార్డుకు ఒక ఈవీ వాహనం ఏర్పాటు చేస్తామని, ఇందులో భాగంగా 9 వాహనాలు తీసుకోవడానికి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించిందని, ఐవీఎల్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను 3ని మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభించారు. శానిటేషన్లో కీలకం ప్రతి ఇంటి దగ్గర ఎక్కడ చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడి నుంచి మున్సిపల్ కార్మికుల ద్వారా, వెహికల్స్ ద్వారా చెత్త సేకరణ అనేది ప్రధాన విధి. దాంట్లో భాగంగా ఇక్కడికి చూసినప్పుడు ఎటువంటి ఆటోస్ లేక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు 15 ఫైనాన్స్లో నాట్ స్టార్టెడ్ వర్క్స్ మేము గమనించి నేను మా చైర్మన్ గారు అలాగే ఒకసారి డిస్కస్ చేసుకొని వాటిని క్యాన్సిల్ చేయించి
ఆ ఫండ్ని ఈ ఆటోస్ ప్రొక్యూర్మెంట్ 9 ఆటోలు కొనాలని ప్రొక్యూర్మెంట్కి కౌన్సిల్లో తీర్మానం చేసి ఈరోజు అందులో భాగంగా 3 ఆటోస్ తెప్పించడం జరిగింది. ఈ 3 ఆటోస్ను కూడా డోర్ టు డోర్ కలెక్షన్ కోసం ఉపయోగించడం ద్వారా ఆ ఏరియాలో నీట్నెస్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ 3 కాకుండా ఇంకొక 6 ఆటోస్ కూడా సబ్సిక్వెంట్గా రాబోతున్నాయి. ఈ 9 ఆటోస్ కాకుండా రిమైనింగ్ ఆటోస్ తెప్పించడానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా మనకు 40 ఆటోస్ కావాల్సి వస్తుంది. 40 ఆటోస్లో 9 ఆటోస్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి. దాంట్లో 3 ఈరోజు వచ్చాయి, మీరు చూశారు. రిమైనింగ్ 6 కూడా 2-3 వారాల్లో వస్తాయి. అవి కాకుండా బ్యాలెన్స్ 31 ఆటోలు కూడా ప్రొక్యూర్మెంట్కి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చర్య తీసుకుంటారు. ఈ ఆటోస్ తెప్పించారు. 15th ఫైనాన్స్ ఫండ్స్ ఏవైతే సేవ్ చేశారో ఆ డబ్బుల ద్వారా 9 ఆటోస్కి టెండర్ తీశారు. ఒక 3 వచ్చాయి, మిగతా 6 కూడా వస్తాయి. అయితే మొత్తం మనకి 40 కావాలి ఈ ఆటోస్ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్ట్ చేయడానికి. అయితే స్వచ్ఛాంధ్ర వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఇస్తానంటున్నారు, కానీ ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఆటో 70,000 అంటున్నారు. అది మనకి బడ్డెన్ అయ్యేటట్టుంది. అట్లా కాకుండా ఎమ్మెల్యే గారు ఏమంటారు, ఏదైనా సిఎస్ఆర్ ఫండ్స్ వస్తే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనం ఈ ఆటోస్ ఇప్పిస్తే మున్సిపాలిటీకి బడ్డెన్ ఉండదు. ప్లస్ ఈ ఆటోస్ కాబట్టి మనకి ఫ్యూయల్ ఖర్చు కూడా ఉండదు, మున్సిపాలిటీకి చాలా ఆదా అవుతుందనే ఉద్దేశంతో సారు మంచి ఉద్దేశంతో ఏదైనా సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైనా ఇస్తే దాని ద్వారా మిగతా ఆటోలు కూడా తెప్పిస్తే మున్సిపాలిటీ బెనిఫిట్ అవుతుందని కూడా చూస్తున్నారు. ఆ విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తారని తెలియజేస్తున్నాను. హిందూపురం అభివృద్ధి కాకుండా మున్సిపాలిటీ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు. ముఖ్యంగా మొన్నైతే డిస్కషన్లో చెబుతున్నారు, ఈ బిల్డింగ్ డెలాప్టెడ్ కండిషన్లో ఉందని 18.30 కోట్లతోటి 18,30,00,000 ప్రపోజల్ కూడా పంపించారు. అది కూడా మన నారాయణ గారితో మాట్లాడారు. అది కూడా వస్తే అద్భుతమైన మంచి బిల్డింగ్ వస్తుంది మన మున్సిపాలిటీకి. ఆ విధంగా మన హిందూపురం మున్సిపాలిటీ కావచ్చు, రూరల్ కావచ్చు, ఎప్పుడు నిరంతరం ఆలోచించే మంచి మనిషి మన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణారెడ్డి తెలియజేస్తున్నాను. రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయ పెట్టుబడుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నగదు జమ ఇప్పటికే పూర్తయిందన్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి. ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభమైన నగదు జమ ప్రక్రియ నేటితో ముగుస్తుందన్నారు. శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో 27,847 మంది రైతులకు తమ ఖాతాల్లో 18,64,00,000 రూపాయలను జమ చేశామన్నారు. ఇప్పటికీ నగదు జమ కాని వారు అధైర్యపడకుండా నేరుగా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలన్నారు. కాళహస్తి డివిజన్లో 5 మండలాలు ఉన్నాయి. శ్రీకాళహస్తి, ఏపేడు, తొట్టంబేడు, బిఎన్ కండిగ, కేవిపురం 5 మండలాలు ఉన్నాయి. ఈ మండలంలో ఆగస్టులో ఒకసారి ప్రభుత్వం వారు పీఎం కిసాన్ రైతు భరోసా అనే పథకాల ద్వారా రైతులకి 7,000 జమ చేయడం అయింది. ఇప్పుడు నవంబర్ 19వ తేదీ 2వ విడతగా మళ్ళా అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు, పీఎం కిసాన్ 2,000 రూపాయల లెక్కన రైతు వాటాగా 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాళహస్తిలో ఉన్న 5 మండలాల్లో మొత్తం లబ్ధిదారులు 27,847 గాను 18,64,00,000 జమ చేయడం జరిగింది. ఇంకను ఎవరికైనా రాలేదు అంటే 99% అందరికీ సాల్వ్ అయిపోయింది. ఇంకను రాలేదంటే కొన్ని కారణాల వల్ల రాలేదు. ఎందుకంటే వాళ్ళు మ్యుటేషన్స్ చేసుకోకపోవడం, అంటే తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళ పొలాలు వాళ్ళ మీద మార్చుకోకపోవడం అదొక కారణము. బ్యాంకులో ఎన్పిసిఐ లింకేజ్ లేకపోవడము, ఈ విధంగా కొంచెం, లేకంటే వెబ్ ల్యాండ్కి ఆధార్ కనెక్షన్ లేకపోవడం. ఈ 3 కానీ మేము ఎంఆర్ ఆఫీస్లో కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ రెక్టిఫై చేసుకుంటే వాళ్ళకు కూడా నెక్స్ట్ విడత అమౌంట్ పడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఏదైనా మీకు సలహాలు సూచనలు కావాలంటే సమీపంలో ఉన్న మా రైతు సేవా కేంద్రాల్లో ఉన్న వ్యవసాయ సిబ్బంది ఉన్నారు, అధికారులు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని కలిస్తే వాళ్ళు మీకు సలహాలు సూచనలు ఇస్తారు. దేశవ్యాప్తంగా కార్మికులకు పండుగ వాతావరణం వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలు కార్మికులకు రక్షణ కవచాలుగా నిలుస్తాయని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 కొత్త కార్మిక కోడ్లు చారిత్రాత్మక సంస్కరణలు అని కొనియాడారు. సామాజిక భద్రతా కోడ్ 2020 సామాజిక భద్రతా రంగంలో 9 చట్టాలను ఏకీకరించి కొత్త కోడ్ తెచ్చామని, అసంఘటిత రంగం గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కు మొదటిసారిగా సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు అందుతాయన్నారు. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో 4 కొత్త కోడ్లు తీసుకొచ్చారని తేజేశ్వరరావు అన్నారు. 40 సంవత్సరాలు నిండిన కార్మికులకు ఆరోగ్య పరీక్షలు విధిగా నిర్వహించాలని నూతన నిబంధనల్లో ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు కార్మిక చట్టాలని, కొన్ని దశాబ్దాలుగా ఉన్న కార్మిక చట్టాలని సవరిస్తూ
కొత్తగా కార్మిక శాఖలో నూతన వరవడి దిద్దాలని ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చారు. దీంట్లో ప్రధానంగా మొదటిది గ్రాట్యుటీ. అంటే కార్మికుల్లో ఇంతకు ముందు ఒక కార్మికుడికి గ్రాట్యుటీ రావాలంటే కనీసం 5 సంవత్సరాలు సర్వీస్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు దాన్ని 1 సంవత్సరం చేస్తే చాలు, గ్రాట్యుటీ అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి కొత్త చట్టంలో మార్పు చేయడం జరిగింది. అలాగే ప్రతి నెల 7వ తేదీ లోపు ప్రతి ఉద్యోగికి జీతం ఇచ్చేటట్టుగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల వాళ్ళ కుటుంబానికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులకైతేనేమి, అటు పారిశ్రామికవేత్తలకు కూడా 7వ తేదీలోపు మనం జీతం ఇవ్వాల్సిందే అన్న ఒక నిబద్ధతతో ఈ జీతాల కోసం మనం వెయిట్ చేయాల్సిన పని లేకుండా కార్మిక సోదరులందరూ ఆ 7వ తేదీకి జీతం 7వ తేదీ లోపే జీతం వచ్చేటట్టు చేయడం కూడా ఒక మంచి నిర్ణయం. ఇది కూడా కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి ఉద్యోగికి తప్పనిసరి నియామక లేఖ, అంటే అపాయింట్మెంట్ ఆర్డర్. ఇంతకు ముందు ఏంటంటే నిన్ను ఉద్యోగంలో తీసుకున్నాం, తీసేసినాం, మన ఇష్టం అయిపోయేది. ఇక నుంచి అలా కాదు, ప్రతి ఉద్యోగికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే అది ప్రూఫ్, నేను పలానా సంస్థలో నేను పనిచేశాను అని ఆ కార్మికుడు చెప్పుకోవడానికి అయ్యేటట్టు ఒక నియామక పత్రాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కంపల్సరీగా చెప్పారు. దీనివల్ల ఉద్యోగస్తులకి ఒక భరోసా, ట్రస్ట్, నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంది, రేపు పొద్దున్న ఏదైనా గొడవ డిస్ప్యూట్ ఏదైనా వచ్చినా కోర్టుకు వెళ్ళాలన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా నాకు ప్రూఫ్ ఉంది అనేటట్టు ఉంటుంది. ఇది 2 వైపులా ఉపయోగపడుతుంది. అలాగే అందరికీ కనీస వేతనం మరియు సమాన వేతనం, ఇది చాలా ఇంపార్టెంట్. కనీస వేతనం అనేది మ్యాండేటరీగా ఇష్టమైన జీతాలు ఇవ్వడానికి కాదు, గవర్నమెంట్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎంతైతే మినిమం వేజెస్ ఉండాలో మినిమం అది మెయింటైన్ చేస్తూ, సమాన వేతనం అంటే లింగ వివక్షత లేకుండా స్త్రీ పురుషులకు కానీ థర్డ్ జెండర్కి అయినా సరే వాళ్ళందరికీ కూడా సమానంగా వేతనాలు ఇవ్వడం అనేది, అంటే మనుషులందరం సమానం, ఆడ మగ స్త్రీ పురుషులు కాని వాళ్ళు అన్న తేడా లేకుండా అందరికీ శాలరీస్ ఒకే రకంగా ఉండాలనేది ఒకటి. విజయవాడలో 93.08 లక్షల అభివృద్ధి పనులకు ఎంపీ కేశినేని శివనాథ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి వర్షపు నీటి డ్రైన్లు నిర్మాణ పనులకు తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్లోని మెట్రోపాలిటన్ హోటల్ వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం అమరావతితో పాటు విజయవాడ వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ అభివృద్ధికి 2000 కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా వేసినట్లు ఎంపీ కేశినేని అన్నారు. విజయవాడలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మన విజయవాడ నగరం అమరావతి ఎంత సురవేగంగా అభివృద్ధి చెందుతుందో విజయవాడ కూడా అంత అభివృద్ధి నోచుకోవాలి. దీనిలో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టోటల్గా విజయవాడకు కావాల్సిన స్ట్రామ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అందరితోనూ, ఎంపీ అందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో టోటల్ డిపిఆర్ రెడీ అవుతుంది. సుమారు 2000 కోట్ల అవసరం ఉండవచ్చని ఒక అంచనా. ఈ డిపిఆర్ కనుక రెడీ అయ్యి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చుక్క వర్షం నీరు కూడా రోడ్డు మీద నిలవకుండా, డ్రైనేజ్ కూడా ఎక్కడా పొంగకుండా, అన్నిటికన్నా ముఖ్యంగా కొండ ప్రాంతానికి కూడా మంచినీళ్లు ఇచ్చే సౌకర్యం ఇచ్చే విధంగా ఈ డిపిఆర్ రెడీ అవుతుంది. సుమారులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారితో, శాసనసభ్యులతో మీరు 1-2 రోడ్లు కాదు, నగరం మొత్తం కూడా పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి కావలసిన అవసరాల కోసం 250 కాదు, 500 కాదు, అవసరమైతే 1500 కోట్ల రూపాయలతోనైనా ఒక డిపిఆర్ తయారు చేసుకుని ఆ డిపిఆర్ ప్రకారం ఈ 2 సంవత్సరాల కాలంలో నగరాన్ని పూర్తిగా అన్ని రోడ్లు, డ్రైన్స్, స్టార్మ్ వాటర్ డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వీటన్నిటి కూడా ప్రక్షాళన చేసి పరిశుభ్రంగా వేయటానికి డిపిఆర్ తయారు చేయడం జరుగుతోంది. మన ఎంపీ కేశినేని శివనాథ్ గారి నాయకత్వంలో ఆ డిపిఆర్ పూర్తయిన తర్వాత ముందుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, తర్వాత స్టార్మ్ వాటర్ డ్రైన్లు, వాటికి టాప్ ప్రయారిటీ ఇచ్చి వర్షం పడిన చుక్క నీరు రోడ్ల మీద ఉండటానికి వీల్లేదు, అవి వెంటనే తరలి వెళ్ళిపోవాలని చెప్పి ఒక ఆలోచనతోను, అదేవిధంగా మనందరం చూసాం ఈ మధ్య వర్షాలు వస్తే డిపార్ట్మెంట్ యావత్తు కూడా రేత్రి పగలు అనకుండా వాహనాలు పెట్టుకుని రోడ్డు మీద నీళ్లు తోడేదానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో దాని యొక్క సూచనలు ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ కౌంటర్లాగా పెట్టి అక్కడ సచివాలయం స్టాఫ్ను పెట్టి
ఒక చుక్క పడితే చుక్క పోగోగానే అవన్నీ కూడా తరలించేటట్టు వ్యానులతో చేయడం జరిగింది. ఏపీలో అభివృద్ధి సంక్షేమంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ముందుకు దూసుకుపోతున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలంలోని శ్రీరాంపురంలో 32 లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవన నిర్మాణానికి 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న సొసైటీ భవన నిర్మాణానికి కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాంతో కలిసి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సోమవారం శంకుస్థాపన చేశారు. 26 మంది రైతులకు 2.16 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణ పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సొసైటీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాంకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇస్తే ఈ రోజు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. అట్లాగే నిన్నగాక మొన్న అన్నదాత సుఖీభావ కింద రైతాంగం ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఇచ్చి ఒక విడత పై సంవత్సరం గతంలో 7,000 ఇస్తే మళ్ళీ ఇప్పుడు 2వ విడత 7,000 ఇచ్చాం. 20,000 ఇస్తామన్న మాటను అనుసరించి ముందుకు నడుస్తూ ఈ రకంగా అభివృద్ధికి డబ్బులు కావాలి, సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు కావాలి. ఒక పక్క 12 లక్షల కోట్ల అప్పు ఉంది, దానికి వడ్డీలు కట్టాలి, తిరిగి చెల్లింపులు చేయాలి. కాబట్టి ఎన్నో అవస్థలు పడతా కూడా అటు అభివృద్ధి ఇటు సంక్షేమం డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మన మిత్రపక్షం కావటం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటాం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, లోకేష్ బాబు గారి చురుకుదనం ఇవన్నీ కలిసి ఈ రోజు రాష్ట్రాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటా ఈ సంవత్సరంన్నర కాలంలోనే గణనీయమైన ప్రగతి సాధించింది. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు, రాష్ట్రానికి ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలన్నీ వస్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ శ్రీరాంపురం లాగానే ఈ ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి సాధించబోతా ఉందని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి మన గ్రామానికి కూడా, తప్పకుండా ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మీ గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన మళ్ళీ మీరందరూ కూడా మంచి ఉద్దేశంతో ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో షష్ఠి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, విజయలక్ష్మి దంపతులకు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. వేద మంత్రాల నడుమ బుద్ధ ప్రసాద్, విజయలక్ష్మి దంపతులు దాసరి శ్రీరామ వరప్రసాదరావులు పట్టు వస్త్రాలను స్వామి అమ్మవార్లకు సమర్పించారు. షష్ఠి కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలను 3 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. వైకాపా, టీడీపీ పార్టీలు రైతు దుష్మన్ పార్టీలని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతుల విషయంలో ఈ 2 పార్టీలవి మాటలే తప్ప చేతలు లేవన్నారు. వైకాపా ప్రభుత్వం రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించగా చంద్రబాబు ప్రభుత్వం అరచేతిలో కైలాసం చూపిస్తోందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమం ప్రచార కార్యక్రమం తప్ప మరేమీ కాదన్నారు. చంద్రన్న మాకు గిట్టుబాటు ధర కల్పించమని రైతులు వేడుకుంటూ ఉంటే లేదు మీకు పంచసూత్రాలు బోధిస్తామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరమని తులసిరెడ్డి అన్నారు. మిర్చి, పొగాకు, టమోటో, ఉల్లి, పసుపు, పూలు, అరటి, చీనీ ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అడిగేవారు లేరు, కొనేవారు లేరు. పంట పండించి ఏం చేయాలో దిక్కుతోచక రైతులు లబోదిబోమంటున్నారన్నారు. వైకాపా, టీడీపీ పార్టీలు ఈ 2 కూడా రైతుల విషయంలో రైతు దుష్మన్ పార్టీలుగా తయారయ్యాయి. దొందే అన్నట్టు తయారైనాయి. వైకాపా పార్టీనేమో రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం
అరచేతిలో కైలాసం చూపిస్తూ ఉంది. రెండు పార్టీలు, రెండు ప్రభుత్వాలు కూడా రైతుల విషయంలో మాటలే తప్ప చేతల్లో ఏమాత్రము ప్రయోజనం కలిగించడం లేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతన్న మీకోసం అనే కార్యక్రమం మొదలుపెట్టింది. ఇది హాస్యాస్పదం. ఈ కార్యక్రమంలో రైతులకు పంచసూత్రాలు బోధిస్తారట. రైతులేమో చంద్రన్న మాకు పంచసూత్రాలు ఎందుకన్నా, మాకు గిట్టుబాటు ధర కల్పించన్నా అని వాళ్ళు మొత్తుకుంటుంటే దాన్ని పట్టించుకోకుండా పంచసూత్రాలు బోధిస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉంటుందా? రైతులు పండిస్తూ ఉన్నారు, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అది మిర్చి కానీ, పొగాకు కానీ, అరటి కానీ, చీనీ కానీ, టమోటా కానీ, ఉల్లి కానీ, పూలు కానీ, ఏ పైరుకు కూడా, ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. అసలు ముందు అడిగేవారు లేరు, కొనేవారు లేరు. పంట పండినాక ఏం చేసుకోవాలో అర్థం కాక రైతులు లబోదిబోమంటున్నారు, పొలాల మీద వదిలేస్తున్నారు, గొర్రెలకు బర్రెలకు వదిలేస్తున్నారు పైరును, పండించిన పంటను. అరటి పండ్లు మాగిపోయి చెట్టు కట్టినే ఉండిపోతున్నాయి. ఎవరు అడిగేవారు లేరు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. దాన్ని గురించి ఆలోచించకుండా పంచసూత్రాలు బోధిస్తారట. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కనీసం మద్దతు ధరకు ప్రభుత్వం రైతుల వద్ద కొని ఆ విధంగా రైతులను ఆదుకోవాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా అది చేయడం లేదు. కేవలం మాటలు, ఎక్కడన్నా చేస్తే నామకే వాస్తే కంటుతురుపు చర్య. గుంటూరు పోలీసులు గంజాయిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో 19 ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిపై అరకు వరకు వెళ్లి గంజాయి తెచ్చి అమ్ముతున్న 4 ముఠాను చాకచక్యంగా అరెస్టు చేశారు. దీనిపై గుంటూరు సౌత్ డీఎస్పీ బానోదయ మాట్లాడుతూ ముఠాలో మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామని తెలిపారు. వీళ్ళు ఇంటి దగ్గర పార్క్ చేసినవి లేదా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర పార్క్ చేసిన 2 వీలర్స్ని దొంగలించడం, తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుల్ని వీళ్ళ సొంత ఖర్చులకి వినియోగించుకోవడమే కాకుండా లంబసింగి అరకు వ్యాలీ వరకు వెళ్ళి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గాంజాని కొనుక్కొని మళ్ళీ ఆన్ రోడ్ లారీ ట్రాన్స్పోర్టేషన్ కానీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఉపయోగించి గుంటూరు వచ్చి ఈ సో కాల్డ్ గాంజాని చిన్న చిన్న ప్యాకెట్స్ 10 గ్రామ్స్ ప్యాకెట్స్గా చేసి వీటిని లోకల్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇంకా కాలేజెస్ చుట్టుపక్కల ఏరియాల్లో అమ్మడం జరుగుతుంది. ఇదే మోడస్ ఆపరెండిని వీళ్ళు గత 6-7 మంత్స్గా చేస్తున్నారు. వీళ్ళు ఏవైతే బైక్స్ని తాకట్టు పెట్టారో దొంగతనం చేసి, ఏవైతే బైక్స్ని ఉపయోగించి గాంజాని తీసుకొని వస్తున్నారో లంబసింగి అరకు వ్యాలీ నుంచి, ఆ 19 బైక్స్ని కూడా ఇంటాక్ట్ 15 lakhs వర్త్ ప్రాపర్టీని నల్లపాడు పోలీస్ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది. బంగాళాఖాతంలో నెలకొంటున్న పరిస్థితులు వాతావరణ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక అల్పపీడనం కొనసాగుతుండగానే మరోటి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 2 అల్పపీడనాలు మనుగడ కోసం పోటీ పడనున్నాయి. రాబోయే రోజుల్లో 2 కలిసిపోయే అవకాశం ఉంది. మలక్కా జలసంధి సమీపంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం నాటికి వాయుగుండంగా గురువారంలోగా తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇది తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తదుపరి కదలికలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. గత గణాంకాల ప్రకారం నవంబర్లో ఏర్పడే తుఫాన్లు చాలా వరకు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు వెళుతుంటాయి. కొన్ని మాత్రం ఏపీ, తమిళనాడు తీరాలను తాకాయి. సాధారణంగా అల్పపీడనం ఏర్పడ్డాక దాని గమనంపై దాదాపు స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు దీనిపై సరైన స్పష్టత లేదని, తుఫానుగా బలపడిన తర్వాతే దీని దిశ, గమనం, తీరాన్ని తాకే కేంద్రంపై అంచనాకు రాగలమని నిపుణులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.